ఎంఐఎం కొద్ది కాలం మీతో ఉంటుంది, కొద్ది కాలం ఇప్పుడు కాంగ్రెస్తో ఉంటుంది. వాళ్ళ అధికారంలో ఎవరో ఉంటే వాళ్ళ వైపు ఉంటారు. అవకాశవాద మేము రాజకీయం అట్లా అవమానించలేదు కదా. మేము ఎన్నడూ కూడా మీరు బీజేపీ బీ టీం అని అవమానించలేదు కదా. మీరు మా కోసం పనిచేస్తుంటే మేము మీ పరువు తీస్తే ఇంకా అసలు ఎందుకు ఉండాలి ఆ రిలేషన్తో నాకైతే అర్థం కాదు. అసదుద్దీన్ ఓవైసీ గారికి పాపం అంత ఇబ్బంది ఏమొచ్చింది, వాళ్ళు అలా బూతులు తిడుతుంటే అంత ఇజ్జత్ తీస్తుంటే వాళ్ళకి ఎందుకు ఆ టైప్లో ఆయన పాపం ప్రాధాయపడిపోతున్నాడు, ఎందుకు ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయనని, ఏం ఒత్తిడి పెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎంఐఎంను వచ్చేయమని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఏమీ చెప్పట్లేదు, ప్రజలకు చెప్తున్నా నేను. అంటే బీజేపీ బీ టీమ్ అని చెప్పి ఎంఐఎంని నిందలు వేస్తుంటే దాని మీద ఇప్పటివరకు ఎంఐఎం మాట్లాడదు. ఇంకోవైపు ఏమో కాంగ్రెస్కి ఓటు అడుగుతుంది, ఇంకా విచిత్రం అది. నేనంటే తెలంగాణ జూబ్లీహిల్స్లో దాదాపు 35% ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు ఎంఐఎం చేతిలో లేదా, లేదంటే ఎంఐఎం ముస్లింలకు రిప్రజెంటేటివ్గా వాళ్ళ పార్టీగా వాళ్ళు గుర్తించరా, ఎంఐఎం చెప్పిన పార్టీకి ఓటేయరా? 14 నవంబర్ నాడు మీరు చూస్తారు ఎవరు రిప్రజెంటేటివ్గా భావిస్తున్నారో, ఎవరు అల్టిమేట్గా ఒక పార్టీ గెలవాలి, ఒక ఎమ్మెల్యే సీట్ అంటే హిందువులు ఓటేయాలి, ముస్లింలు ఓటేయాలి, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఓటేయాలి. నేను బలంగా నమ్ముతున్నది మంచి పరిపాలన కోరుకునే ప్రజలు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మాకు ఓటేస్తారనేది నా విశ్వాసం. 2023లో ఓటేయని వాళ్ళు ఇప్పుడు 2025లో జూబ్లీహిల్స్లో ఎందుకు ఓటేస్తారు? ఎవరు చెప్పారు మీకు 2023లో మాకు ఓటే లేదు? హైదరాబాద్ 2023లో మొత్తం మేమే కదా గెలిచింది హైదరాబాద్ అంతా. హైదరాబాద్లో ఒక్క సీట్ అన్న కాంగ్రెస్ గెలిచిందా? ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది? ఏం చేశారని గెలుస్తారు 2 ఏళ్లలో? ఒక్క సీట్ కూడా గెలవలేదు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే 2023 గెలిచాము, 15 గెలిచాము, 18 గెలిచాము, 20 గెలిచాము, 23 గెలిచాము, 25 కూడా గెలుస్తాం.